అండి ఈ వీడియోలో మీకు కుచ్చిల్ గాగ్రా అనేది స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. వీళ్ళు 2 ముక్కలు తెచ్చారు, నెట్ ఏక ముక్క లేదని 2 ముక్కల జాయింట్ అనేది చూపిస్తున్నాను. ఫుల్ గాగ్రా కుచ్చిల్ గాగ్రాకి జాయింట్ అయినా పర్వాలేదు, కుచ్చిళ్ళలోకి వెళ్ళిపోద్ది. మనకి ఏక ముక్కగా ఉంటేనే ఫిల్స్ అన్నది నీట్గా కూడా వస్తుంది, అందుకే జాయింట్ అనేది చేస్తున్నారు. చూడండి, జాయింట్ అనేది మామూలుగా కుట్టేస్తే మనకి పీచ్ అన్నది వచ్చేస్తుంది. ఇలాగ మడత పెట్టి కుట్టామంటే మనకి పీచ్ అన్నది రాదు, కుచ్చిళ్ళలోకి వెళ్ళిపోద్ది కదా, ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుంది. అందుకే జాయింట్ అన్నది చూసారా, సైడ్కి మడత పెట్టి ఈ రకంగా అన్నది వేసుకోవాలి. జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం నడానికి కుర్చీ అన్నది పెడుతున్నాం. చూడండి, కుర్చీ అన్నది స్టార్టింగ్ మనం ఏ లెంత్లో స్టార్ట్ చేసామో అదే లెంత్లో ఎండింగ్ అన్నది చెయ్యాలి. చూడండి, ముందు ఏ లెంత్లో స్టార్ట్ చేశానో కుర్చీ అన్నది మాస్టర్ చూడండి ఏ లెంత్లో స్టార్ట్ చేశారో, కుర్చీ ఎంత నీట్గా పెడుతున్నారో గాగ్రా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేస్తే మీకు ఏ రకంగా కుట్టినది అర్థమవుతుంది. ప్రతి పాయింట్ బిగినర్స్కి కుట్టేటప్పుడు చూస్తేనే, కుట్టే విధానం చూస్తే కూడా మనకి ఈ రకంగా కుట్టాలన్న ఐడియా కూడా వస్తుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా మనం మధ్యలో నడుము కూడా చెక్ చేసుకోవాలి. ఈ లంగా నడుము వచ్చి 32 అంగుళాలు. 32 అంగుళాలు అంటే మనకు సెంటర్కి వచ్చి 16 అంగుళాలు రావాలి. ఫుల్ రౌండ్ వచ్చి 32 అంగుళాలు. చూడండి, మధ్యలో మనం కుర్చీలు పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా పెట్టేసుకున్నామంటే ఒక చోటే ఎక్కువ వచ్చేస్తాయి. అందుకని మనం లెంత్ని చెక్ చేసుకుంటూ మన లెంత్కి సరిపోతుందో లేదో అన్న రకంగా చెక్ చేసుకుంటూ కుర్చీ అన్న పెట్టామంటే నడుము చుట్టూ కుర్చీ అన్నది మనకి సమానంగా నీట్గా వస్తుంది. చూసారా, కుర్చీ అన్నది ఎంత నీట్గా వస్తుందో. ఈ రకంగా పెడితేనే మనకి లంగా యొక్క గాగ్రా యొక్క అందం అన్నది వస్తుంది. ఇది మనకి ఎంగేజ్మెంట్కి స్టిచ్ చేయమని ఇచ్చారు గాగ్రా. చూడండి, నెట్ గాగ్రా చాలా హెవీ వర్క్ ఉన్నది, చాలా నీట్గా కూడా ఉంది. చూడండి, ఈ రకంగా అన్నది మొత్తంగా అంతా సమాన లెవెల్లో ఫిల్స్ అన్నది పెట్టుకుంటూ రావాలి. ఈ రకంగా పెట్టుకుంటేనే మనకి గాగ్రా ఫిల్స్ అందంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనం లైనింగ్ అన్నది సాటిన్ లైనింగ్, నెట్ కదా, సాటిన్ లైనింగ్ అన్నది యూజ్ చేస్తాము. ఈ లైనింగ్కు ముందు మనం నడానికి ముక్క అన్నది తీసేస్తున్నాం. చూడండి, వెడల్పు వచ్చి 5 అంగుళాలు, పొడుగు వచ్చి మనకి 32కి ఇంకో 2 అంగుళాలు ఎగస్ట్రా పెట్టాం. ఎందుకంటే ఈ 2 అంగుళాలు లింక్కి ఎదరికి కొంచెం లింక్ అన్నది, అంటే మన ఊక్స్ రింగ్కి లింక్ అన్నది, అందుకే మొత్తం 34 అంగుళాలు అన్నది నడుము పట్టి మొక్క తీసుకున్నాను. వెడల్పు వచ్చి 5 అంగుళాలు, పొడుగు వచ్చి 32 అంగుళాలు. దీనికి పైన మళ్ళీ నెట్ క్లాత్ అన్నది జాయిన్ చేస్తున్నాను. నెట్ క్లాత్ కూడా సేమ్ అదే లెంత్ తీసుకోవాలి. వెడల్పు వచ్చి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. చూడండి, ఎందుకంటే మనం దానికి లైనింగ్ మొక్కకి మనం కొంచెం జాయింట్ అన్నది చేస్తాం కాబట్టి కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకోవాలి. లెంత్ మట్టికి అంతే తీసుకోవాలి. ముందు చూడండి, ఒకవైపు జాయింట్ లెంత్ మడత సరిపోతుందా లేదని చెక్ చేస్తున్నారు. ముందు మనం ఒకవైపు లైనింగును, సాటిన్ లైనింగు, నెట్టును జాయింట్ అన్నది చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా 2 ఎక్కడ ముడతలు లేకుండా నడుము ముక్కకి నెట్టని జాయింట్ అన్నది చేసుకోవాలి. ఇందులో కొంచెం బకరం కూడా పెట్టుకున్న స్టిఫ్నెస్ అని ఉంటుంది. వీళ్ళు బకరం వద్దన్నారు, అందువలన మామూలుగా అన్నది జాయింట్ అన్నది చేస్తున్నాం. ముందు లైనింగ్ చూడండి, ఎగస్ట్రా అన్నాను చూసారా, ఇక్కడ కొంచెం ఎగస్ట్రా అన్నది వచ్చింది చూసారా, అది కట్ చేసేసుకోవాలి. నడుముకే ఎగస్ట్రా ఉండాలి, ఇది మామూలుగా సమానంగా ఉన్నా పర్వాలేదు. జాయింట్లో మనము మడతలోకి ఎగస్ట్రా ఉన్నది మడతలాగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు నడుము కలుచుకున్నాక చూడండి, ముందు ఒక పక్కన జాయింట్ చేసాం కదా, రెండో పక్కన కొంచెం లైనింగ్ కన్నా అసలు ముక్క కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని ఊతకి ఒక కుట్ట అన్నది, ఎందుకంటే నెట్ కదా ఇది జరిగిపోతుంది, ఆ జరిగిపోకుండా ఉండడానికి ఊతకి ఒక కుట్ట అన్నది వేసేసుకున్నామంటే మనం నడానికి స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది. అందుకని ఈ ఊత కుట్ట అన్నది వేసుకోవాలి. చూడండి, నడానికి ముందు ఒక ఊత కుట్ట అన్నది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా
కుర్చీలు పెట్టుకున్న నెట్కి కుర్చీలు పెట్టాం కదా, అదే నెట్కి ఇప్పుడు లైనింగ్ను కూడా కుర్చీలు అన్నది జాయిన్ చేసేసుకోవాలి. కొంచెం కుట్టలేని వాళ్ళు విడివిడిగా జాయిన్ చేసేసుకొని కలిపి కూడా మనం కుట్టుకోవచ్చు. అంటే ముందు నెట్ క్లాత్ విడిగా కుర్చీలు పెట్టుకొని ఈ లైనింగ్ సాటిన్ లైనింగ్ కూడా విడిగా పెట్టుకొని జాయింట్ అన్నది చేసుకోవచ్చు. వీళ్ళు సీనియర్స్ కాబట్టి ముందు నెట్ కుర్చీలు పెట్టేశారు కదా, దానిపైన సాటిన్ లైనింగ్ కూడా కుర్చీలు అన్నది పెడుతున్నారు. మనం ఎలా లైనింగ్ కూడా మనం కుర్చీలు పెట్టేటప్పుడు నడుము లెంత్ అన్నది ఒకసారి చెక్ చేసుకుంటూ కుర్చీలు అన్నది పెట్టామంటే మనకి కుర్చీలు అన్నవి సమానంగా వస్తాయి. ఒకవైపునే వచ్చేయకుండా ప్రతిదీ మనం అసలు పెట్టినప్పుడు చెక్ చేసుకోవాలి. లైనింగ్ పెట్టేటప్పుడు కూడా చెక్ చేసుకున్నామంటే కుర్చీలు అన్నవి రౌండ్ చుట్టూ బాగా వస్తాయి. చూడండి, సాటిన్ లైనింగ్ కుర్చీలు కూడా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా పెడుతున్నారు మాస్టరు. అయిన తర్వాత అటు ఇటు మనం ఒక 3-4 అంగుళాలకి లైనింగ్ని అసలు కలిపి అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి కూడా జాయింట్ అనేది కలిపి అన్నది కుట్టుకోవాలి. ఎందుకంటే మనం నడుం జాయింట్ చేసేటప్పుడు ఈ కుట్టు అన్నది మనకి కంపల్సరీ అవసరం. చూడండి, అటో కుట్టు కంపల్సరీ ఒక మడత పెట్టి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు నడుం మొక్క జాయింట్ అన్నది వేసుకోవాలి. నడుం మొక్క జాయింట్ ఏ రకంగా వేస్తున్నారు చూడండి. ముందు మనం కుచ్చులు పెట్టుకున్న అసలు క్లాత్ని కింద పెట్టుకొని ముందుగా తయారు చేసుకున్న నడుం పట్టి మొక్కని ఆ కుర్చీల పైన పెట్టి కొంచెం ఎగస్ట్రా 2 అంగుళాలు ఉంచుకున్నాం కదా, అదే లింక్కి ఉంచుకున్నాం కదా, ఆ లింక్కి 2 అంగుళాలు ఎగస్ట్రా వదులుకొని ముందు కరెక్ట్గా పెట్టుకున్న మొక్కని అసలు వైపు పెట్టుకొని కుర్చీలు లోనకు తోస్తున్నారు చూడండి జాయింట్ చేసేటప్పుడు నడుం పట్టి ముక్క. ఎందుకంటే బిగినర్స్ కంపల్సరీ ఇది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమనేది. అందుకనే కుర్చీలు పెట్టేటప్పుడు వేళ్లతో తోస్తున్నారు. ఈ రకంగా తోసి పెడితేనే మనకి కుర్చీలు ఫినిషింగ్ అనేది వస్తుంది. లేకపోతే కుర్చీళ్ళు నడుం పట్టీలోకి వెళ్ళిపోయి మడతలోకి వెళ్ళిపోతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అనేది ఎందుకు. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ముందు మంచి స్టిచ్చింగ్ వీడియోలు, యూజ్ఫుల్ వీడియోలు అనేది కంపల్సరీ నేను పెడతాను. నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, మాస్టర్ అనేది కుర్చీలు వేళ్లతో ఏ రకంగా తీస్తున్నారో చూడండి. మొత్తం అలా నడుము అంతా పెట్టిన తర్వాత నడుం జాయింట్ అన్నది చూడండి ఎగస్ట్రా ఉన్నది కొంచెం ఇక్కడ లోడింగ్ అనేది చేసి ఉల్టా తిప్పుతారు చూడండి. ఇక్కడ నుంచి ఆ ఎగస్ట్రా ఉన్న ఖర్చు అన్నది కట్ చేసేసుకొని కొంచెం లోడింగ్లోకి ఉల్టా తిప్పుతున్నారు చూడండి. ఇలా ఉల్టా తిప్పి ఇప్పుడు నడుం మొక్క పైన కుట్టు కూడా వేసేస్తారు. ఈ రకంగా కుట్టుకున్నామంటే నడుం ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది. చూసారా, వీడియో స్కిప్ చేయకుండా చూడమనేది అందుకనే ఏ రకంగా కుట్టేది అన్నది. నేను దగ్గర టైలరింగ్ అన్నది 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు వచ్చిన టైలరింగ్ విద్యను అందరికీ నేర్పుతారన్న రకంగానే ఛానల్ అన్నది స్టార్ట్ చేశాను. నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్ఫుల్ టిప్పులతో పాటు యూజ్ఫుల్ ఐటెంలు కూడా స్టిచ్చింగ్లు మోడల్స్ అన్నవి నేను వీడియోలో అన్నది అప్లోడ్ చేస్తాను. చూడండి, నడుము జాయింట్ అనేది మాస్టర్ ఏ రకంగా జాయిన్ చేస్తున్నారో మధ్యలో మడత పెట్టుకుంటూ ఈ రకంగా కుడితే నడుం ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అన్నది స్టిచ్చింగ్ అన్నది చేయవచ్చు. మనం బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అన్నది మీకు నేను వీడియోలో అన్నది చూపిస్తున్నాను. మాస్టర్ ఆల్రెడీ బొటిక్లో స్టిచ్ చేసి సీనియర్ మాస్టరు. మొత్తం నడుము అన్నది జాయింట్ అయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ అన్నది చూడండి. మనం ముందు ఒక 4 అంగుళాలు 5 అంగుళాల దాకా 4 కలిపి పట్టుకోవాలంటే 2 అసలు 2 లైనింగ్లు కలిపి 4 కలిపి పట్టుకున్న తర్వాత ఒక 5 అంగుళాల తర్వాత కొంచెం లైనింగ్ని సైడ్ చేసి అసలు మొక్కనే జాయింట్ అన్నది చేస్తున్నారు చూడండి. జాయింట్ చేసేటప్పుడు కూడా మామూలు డైరెక్ట్ కుట్టేసేయకుండా మడత పెట్టి కుడుతున్నారు. ఈ మడత పెట్టి కుట్టామంటే క్లాత్ అన్నది ఎక్కడ పీచు రాకుండా మనకి చిరాగ్గా లేకుండా లైనింగ్ పట్టుకోకుండా మడత అన్నది పెడుతున్నారు.
మనం కుట్టేటప్పుడు ఈ నీట్ ఫినిషింగ్తో కుడితే కస్టమర్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తారు. స్టిచ్చింగ్ అన్నది ఈ రకంగా నీట్గా స్టిచ్చింగ్ అన్నది చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. చూడండి జాయింట్ అన్నది మడత పెట్టి ఏ రకంగా కుడుతున్నారో. ఇప్పుడు అసలు ముక్క అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ సాటిన్ కూడా పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందు జాయింట్ చేసిన అసలు లోనకు తోసి సాటిన్ అన్నది జాయింట్ అనేది చేస్తున్నారు. సాటిన్ జాయింట్ కూడా చూడండి పీచ్ రాకుండా మడత అన్నది పెడుతున్నారు. బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అంటే ఈ రకంగానే ఉంటుంది. మనం ఇంటి దగ్గర కూడా ఈ రకంగా ఫినిషింగ్ ఇచ్చామంటే కస్టమర్ అన్నారు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి పద్దాక రిపీట్ అవుతూ ఉంటారు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ నీట్ ఫినిషింగ్లు అన్నవి కంపల్సరీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చూడండి జాయింట్ అన్నది జాయింట్ చేసేటప్పుడు కొంచెం ఫ్రెష్ అవ్వకపోతే వేళ్ళతోటి మనం అతను అన్నది కొంచెం ముందు తీసుకోవాలి. చూసారా పూర్తిగా తయారైన గాగ్రా ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో. చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.